गुग्गरारी जोड़ी बनन गीत बोलते रम्मरे पौरायाड़ी पौरगड़े में जामरे सेवा यार अपना आशीष लेने रे जगदम्बा माता की जय। सेवालाल महाराज की जय। जगदम्बा माता की जय। जय सेवालाल, जय सेवालाल, जय सेवालाल, जय भवानी, जय सेवालाल, जय रामराव बाबू बोलो सेवालाल महाराज की जय। जगदम्बा माता की जय। रामराव महाराज की जय। भारत माता की जय। वंदे मातरम, वंदे मातरम। जगदम्बा माई की जय। सेवालाल महाराज की जय। रामाराव बापू की जय। जय सेवालाल 286వ సేవలాల్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పిస్తూ సేవలాల్ మహారాజు యావత్తు బంజారా జాతికే కాదు భారతీయులందరికీ కూడా ఆదర్శం. ఎందుకంటే 286 అంటే సుమారు 3 శతాబ్దాల కిందట గోవును పూజించమని, ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడపిల్లలను దేవతలుగా భావించమని చెప్పి, అడవుల్ని వన్యాలను కాపాడమని చెప్పి, ఆవును పూజించమని చెప్పి, పరులకు అపకారం చేయకుండా ఆ జాతి వికాసం కోసమే, బంజారా జాతి వికాసం కోసమే తన జీవితాన్ని అర్పించిన మహనీయుడు సేవలాల్ గారు. వారిని స్మరించుకోవడం అనేది ఎన్నో జన్మల పుణ్యంతో కూడుకున్న మాట. ఇలా యావత్తు బంజారా జాతిలో కొన్ని వేలల్లో లక్షల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, పోలీస్ ఆఫీసర్సు, అధికారులుగా, బ్యాంక్ మేనేజర్లుగా, బ్యాంక్ ఎంప్లాయీస్గా ఆ జాతి వెలుగుతుందంటే ఆ జగదంబామాయి ఆశీర్వాదం, సేవలాల్ మహారాజు యొక్క ఆయన ఇచ్చిన నిర్దేశన, అలాగే రామారావు బాబు గారి ప్రయత్నం, ఇవి 3 కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ గర్వంగా చెప్పుకునే జాతిగా ఇవాళ సేవలాల్ మహారాజ్ మొత్తం యావత్తు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది బంజారాలు ఉన్నారు. వారి గురించి, వారి జీవితానికి ఇవాళ వారు ఇచ్చిన మంచి సందేశమే 286 సంవత్సరాల తర్వాత కూడా వారిని గుర్తు చేసుకుంటున్నామంటే నిజంగా కూడా మనందరం కూడా వారు చెప్పిన బాటలో ఆదర్శంగా అన్ని జాతులు అందరం కూడా ఇవాళ ఒకటి గుర్తొస్తుంటే ఇవాళ బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పి ఇవ్వాలంటున్నాం. ఆయన 286 సంవత్సరాలే తమ బంజారాలో పుట్టిన ఆడపిల్లల్ని దేవతలుగా పూజించి వారిని గౌరవించడం జరిగింది. ఆవును ఇవాళ కాపాడని ఉద్యమం చేస్తుంది. కానీ ఆయన 300 సంవత్సరాల కిందటే ఈ దేశంలో ఆవు అనేది అన్ని రకాల ఆరోగ్యకరం అని చెప్పడం జరిగింది. ఇవాళ మనం అడవులను కాపాడాలని చెప్తున్నాం. ఆయన 300 సంవత్సరాల కిందటే అడవే మా జీవితం, అడవే మా ఇల్లు అని చెప్పి ఆయన కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇవాళ ఒకటి కాదు, వారిని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో రకాలు ఉన్నాయి. వారి జీవిత విశేషాలు తీసుకుంటే అందుకోసం ఇవాళ పౌరాదేవి దగ్గర మంచి మ్యూజియం ఏర్పాటు చేయడం, అక్కడ అన్ని రకాలు కూడా ఈ జాతి గురించి, సేవలాల్ మహారాజ్ గారి గురించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం, నిజంగా కూడా వారి కుటుంబంలో ఒక ఎమ్మెల్సీ కావడం, వారి బంధువులలో, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ జాతి, బంజారా జాతి అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సేవలాల్ ఆశీర్వాదం, ఆ జగదాంబ మాత అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.